wanna trust it? Are you gonna miss it? Oh my God. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం చూసుకోవచ్చు, మనం ఇక్కడ బాక్స్లో ప్యాకేజ్లో ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం బ్లూ ఎడీ మైక్రోఫోన్ గైస్. సో ద మెయిన్ రీజన్ నేను మరొక బ్లూ ఎడీ మైక్రోఫోన్ తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, నేను నా స్ట్రీమ్స్ వచ్చేసి మా షాప్లో కూడా చేస్తున్నాను. సో మా షాప్లో వచ్చేసి మన మైక్ కొంచెం ఖరాబ్ అయింది. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది మైక్. సో దానివల్ల మనం ఇంకోటి కొత్త మైక్రోఫోన్ తెచ్చుకున్నాము, బ్లూ ఎడీ మైక్రోఫోన్. అండ్ ఇదే మైక్రోఫోన్ నేను ఆల్మోస్ట్ 1 year నుంచి వాడుతున్నాను. ఇట్స్ బీన్ వెరీ గుడ్. అంటే 1 year నుంచి వాడుతున్నాను. సో ఇప్పటికి ప్రాబ్లం ఎటువంటి రాలేదు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మైక్రోఫోన్ ఖరాబ్ అవ్వడానికి కారణం ఏంటంటే, సో రీసెంట్గా నేను మైక్రోఫోన్ ఒకటి కబోర్డ్లో పెట్టాను. సో కబోర్డ్లో పెట్టినప్పుడు అక్కడ చీమలన్నీ ఒక దగ్గర జమ అయిపోయి, సో చీమలన్నీ వెళ్ళి కూర్చున్నాయి లోపల. సో ఫిల్టర్స్ మొత్తం కోరికేసినాయి. సో దానివల్ల రీసెంట్గా మన ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, అన్న ఏమైంది ఆ మైక్రోఫోన్లకి వాయిస్ ఏంది అట్లా వస్తుందంటే, సో మైక్రోఫోన్ లోపలికి చీమలు వెళ్ళడం కారణం వల్ల సో అట్లా అయిపోయింది. సో ఇక్కడ మనకి దీని సర్వీస్ లేదు కాబట్టి సో మనం ఇంకో కొత్త మైక్ తీసుకోవాల్సి వచ్చింది. సో మనం ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు అమెజాన్ ప్యాకేజింగ్ గైస్ ఇది. సో గైస్ లెట్స్ ట్రై టు ఓపెన్ ద ప్యాకేజ్ అండ్ సీ అసలు వాళ్ళ ప్యాకేజ్ ఎట్లుంది, ఏమేమి ఇచ్చారు వాళ్ళు అక్కడ. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ బ్లూ ఎడీ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేసిన, కాకపోతే అది ఇంగ్లీష్లో అన్బాక్సింగ్ చేసిన. సో ఇప్పుడు మనం ఇది ఫస్ట్ టైం బ్లూ ఎడీ మైక్రోఫోన్ తెలుగులో అన్బాక్స్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ప్యాకేజ్, అసలు అమేజింగ్ ప్యాకేజ్ ఫ్రమ్ అమెజాన్. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో వాళ్ళ ప్యాకింగ్ ఎంత బాగుంటుందో మీరు చూసుకోవచ్చు. అమెజాన్ వాళ్ళ మెయిన్ సేఫ్టీ వాళ్ళకి, కొరియర్ సర్వీసెస్లో మెయిన్ సేఫ్టీ వాళ్ళకి. సో ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఈ బాక్స్ ఇక్కడ పక్కన పెట్టేద్దాం మనం ఇంకా. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మనము. సో నేను ఆర్డర్ చేసింది వచ్చేసి మిడ్ నైట్ బ్లూ అనమాట. సో ఈ కవర్ ఒకటి తీసేద్దాం మనం పైనుంచి. ఎవ్రీథింగ్ ఇస్ ప్యాకేజ్ వచ్చేసి చాలా అమేజింగ్గా ఉంది అండ్ చాలా టెంప్టింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతుంటా బ్లూ ఎడీ మైక్రోఫోన్, డైలీ వాడుతుంటా నేను. సో మీరు ఆల్రెడీ చూస్తుంటారు సో స్ట్రీమ్లో. సో గైస్ ఇది మన బ్లూ ఎడీ మైక్రోఫోన్ మిడ్ నైట్ బ్లూ అనమాట. సో నేను ఇది నిన్ననే పర్చేజ్ చేసినాను. సో వీ గాట్ ద బెస్ట్ డీల్. అంటే 10,000 రూపీస్కి పర్చేజ్ చేసినాను. మామూలుగా ఎంఆర్పి వచ్చేసి 12,900 13,000 ఉంది. సో నిన్న లైట్నింగ్ డీల్ నడుస్తుండే. సో వీ గాట్ ద బెస్ట్ డీల్. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి సేమ్ మైక్రోఫోన్ నేను అప్పుడు 9,000కి తీసుకున్నా. సో మార్కెట్ డైలీ పెరుగుతుంటుంది కాబట్టి సో ప్రైసెస్ కూడా అక్కడిక్కడ క్లాష్ అవుతుంటుంది. సో లాస్ట్ ఇయర్ నేను సేమ్ మైక్రోఫోన్ 9,000కి తీసుకున్నా, కానీ ఈసారి మాత్రం 10,000. సో నో వరీస్ గాయస్, నో వరీస్. పెరుగుతుంటాయి, ప్రతి ఒక్కటి పెరుగుతుంటుంది కాబట్టి మనం ఏం చేయలేము ఇంకా దానికి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళ స్టిక్కరింగ్, ఒకసారి వీళ్ళ ఎంఆర్పి చూసుకుందాం గాయస్ మనము. ఎంఆర్పి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఒకసారి. సో 12,499, 12,500 రూపీస్ ఉంది యాక్చువల్ ఎంఆర్పి ఫ్రమ్ ఇండియా. September 2018 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సో ఈ మైక్రోఫోన్ వచ్చేసి మనం అమెజాన్ నుంచి పర్చేజ్ చేసినాము. అండ్ అపారో రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడ చూసుకోవచ్చు మనము. అపారియో రీటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ అమెజాన్. ఓకే, సో లెట్స్ ట్రై టు అన్బాక్స్ దిస్ వన్. ఒక్కసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సీల్ అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా. సో ఒక్క నిమిషం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలనుకుంటుంది. సో ఇక్కడ ఇది సీల్ ఉన్నట్టుంది. సో రైట్, ఓకే ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది మాత్రం దీనికి సీల్ ప్యాకింగ్ అయితే ఏం లేవు, నార్మల్ ఉంది. మరి నో వరీస్, ఇక్కడ మనకి స్టిక్కర్స్ అతికించినట్టు ఎక్కడ కూడా లేవు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. లెట్స్ ట్రై టు ఓపెన్ ద ప్యాకేజ్. అండ్ గత ఆల్మోస్ట్ 1 year నుంచి వాడుతున్నా ఫ్రెండ్స్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్, నాకైతే ఇప్పటివరకు కంప్లైంట్స్ లేవు. అండ్ చాలా అమేజింగ్ మైక్ అసలు ఇది. సో ఇన్సైడ్ ఈ బాక్స్లో అయితే ఏం లేదండి ఫ్రెండ్స్, ఇది పక్కన పెట్టేస్తున్నా. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి ఇంటీరియర్ ఇంకో బాక్స్ ఇచ్చారు వీళ్ళు. సో వీళ్ళ దీనికి ఇక్కడ జస్ట్ నార్మల్ టేప్ ఉంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇది కంపెనీ సీల్డ్ అనుకుంటా. సో గైస్ మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి. సో గైస్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, జస్ట్ నేను ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేసినాను. అండ్ ఇక్కడ మనం ప్యాకేజ్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి మనకి USB కేబుల్ ఉంది ఇక్కడ. USB 2.0 కేబుల్ ఇది. సో USB 2.0 కేబుల్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి మైక్రోఫోన్ ఇన్కి వెళ్తుంది. ఈ చిన్న స్లాట్ వచ్చేసి మైక్రోఫోన్ ఇన్కి వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసి మన PC స్లాట్కి వెళ్తుంది. మీరు ల్యాప్టాప్కైనా పెట్టుకోవచ్చు, పీసీకైనా పెట్టుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. సో మనకు ఒకటి USB పోర్ట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక బ్రౌచర్. దీని లోపల ఒక బ్రౌచర్ మనకి మాన్యువల్ ఎట్లా యూజ్ చేయాలి ఏందనేది.
సో ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది గాయస్. సో మీరు దీని గురించి వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లెక్క. సో స్టార్టింగ్లో నేను కూడా అనుకున్నా ఎంతో ఉంటుంది ప్రాబ్లం అని, కానీ ఇది ఏమి ఉండదు, ప్లగ్ అండ్ ప్లే మాత్రమే. సో మీరు ఏదైనా స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ ఓబిఎస్ అట్లాంటిది స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ వాడచ్చు, అండ్ దానికి వాడితే చాలా బాగుంటుంది. అండ్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో నాయిస్ ఎక్కువ తీసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలిమినేట్ చేయాలంటే మీరు ఓబిఎస్ సాఫ్ట్వేర్ వాడండి. మీరు ఏదైనా వాయిస్ రికార్డ్ చేయాలనుకున్నా, ఏదైనా రికార్డ్ చేయాలనుకున్నా ఓబిఎస్ సాఫ్ట్వేర్ని నేను సజెస్ట్ చేస్తాను మీకు. సో బెస్ట్ ఓబిఎస్ సాఫ్ట్వేర్ సెట్టింగ్స్ కూడా నేను ఆల్రెడీ చేసాను ఇంతకుముందే. సో ఇది ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేద్దాము. కొంచెం గట్టిగా ఉంది, హార్డ్గా. సో ఇక్కడ మనం ఓపెన్ చేసినాం, ఇది బాక్స్. సో ఇది మైక్రోఫోన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ పెట్టి మరి ఇచ్చారు మనకి మైక్రోఫోన్. సో ఇన్బిల్ట్ స్టాండ్తో వచ్చింది మనకి డైరెక్ట్ ఇట్లా. సో ఇదన్నమాట మైక్రోఫోన్ గైస్ మనకి. అండ్ ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి స్టాండ్ అనమాట. సో మామూలుగా టేబుల్ పైన పెట్టుకొని మామూలుగా మాట్లాడే వాళ్ళకి ఇట్లాంటి స్టాండ్ నడుస్తుంది. సో మేము లైవ్ స్ట్రీమర్స్ కాబట్టి మాకు అట్లాంటి స్టాండ్ నడవదు. సో మనకి ఏంటంటే ఇక్కడ కింద సాకెట్ ఉంటుంది మనకి. ఇక్కడ ఈ సాకెట్లో ఒకటికి ఇంకా మనకి ఎక్స్టర్నల్గా ఇంకోటి స్టాండ్ దొరుకుతుంది, మైక్రోఫోన్ స్టాండ్. అక్కడ మనం ప్లేస్ చేస్తాం దాన్ని. సో దట్ ఏంటంటే మనకి కిందకి మీదకి అనుకోనికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మన యాక్చువల్ మైక్రోఫోన్ ఫ్రమ్ బ్లూ ఐడి మైక్రోఫోన్, మిడ్ నైట్ బ్లూ అనమాట ఇది. సో గాయస్ మనం చూసుకోవచ్చు ఇక్కడ రాయల్ బ్లూ ఎట్లా కనిపిస్తుందో కలర్ వచ్చేసి అమేజింగ్ అసలు. ముందర వచ్చేసి ఇది బ్లాక్ కలర్ది. క్వాలిటీ అసలు బ్లూ ఐడి మైక్రోఫోన్ వల్ల అసలు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి మ్యూట్ బటన్ ఉంది. సో ఒకసారి ట్యాప్ చేస్తే మ్యూట్ అవుతుంది, ఒకసారి ట్యాప్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి టిక్ టిక్ బటన్స్ వస్తున్నాయి కదా, ఇది ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూమ్ గాయస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది వాల్యూమ్. ఇది వాల్యూమ్ ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఈ వాల్యూమ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మనకి స్లాట్ చూసుకోవచ్చు, మీరు మాట్లాడే మీరు వినొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూఎస్బి 3. అది హెడ్సెట్ జాక్ ఉంది గాయస్, ఇక్కడ 3.5mm హెడ్సెట్ జాక్ ఉంది. అండ్ ఇది వచ్చేసి యూఎస్బి అన్నమాట. సో ఈ జాక్లో పెట్టి మీరు వినొచ్చు కూడా, మీ సౌండ్ ఎట్లా వస్తుంది అంటే క్వాలిటీ ఉందా లేదా మీరు టెస్టింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఇది ఆడియో లెవెల్స్, ఇక్కడ వాల్యూమ్ లెవెల్స్. అండ్ మనం ఒకసారి రివర్స్ తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ గెయిన్ అని ఉంది. గెయిన్ అని అంటే ఏంటంటే కొంతమంది మెల్లగా మాట్లాడతారు, కొంతమంది మెల్లగా మాట్లాడతారు. సో నేనైతే కొంచెం పెద్దగా మాట్లాడతాను కాబట్టి నేను ఎప్పుడు గెయిన్ 0లో పెడతాను. సో కొంతమంది లో వాయిస్ మాట్లాడతారు, అట్లాంటి వాళ్ళకి వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇది పెంచినా కొద్ది ఏమవుతుంటుంది గాయస్, ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ తీసుకుంటుంటుంది. సో మ్యాక్సిమం ఇది నేను పెంచొద్దు అని చెప్తాను అందరికీ. ఇది మాత్రం ఎప్పుడు పెంచొద్దు. అది మీరు ఎంత పెంచితే అంత మీ వాయిస్ తీసుకుంటుంది, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా తీసుకుంటుంది. సో వీలైనంత వరకు అది తక్కువనే ఉంటే బెస్ట్. అండ్ దాని తర్వాత మీకు ఇక్కడ 4 సింబల్స్ ఉన్నాయి కింద. ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్షన్ సింబల్స్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి 2 సైడ్స్ నుంచి తీసుకుంటుంది ఆడియో, లెఫ్ట్ రైట్ నుంచి. ఇగో ఇట్లా మైక్ స్టాండింగ్ ఇట్లా ఉంటుంది ప్లేస్, లెఫ్ట్ రైట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లెఫ్ట్ రైట్. సెకండ్ వచ్చేసి సర్కిల్ బటన్. సర్కిల్ అంటే ఏంటంటే మొత్తం మీరు ఎక్కడి నుంచి మాట్లాడినా సేమ్ ఆడియో లెవెల్స్ తీసుకుంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓమ్ని, అంటే మన ఫ్రంట్ వైడ్. ఇప్పుడు మనం ఇట్లా నిల్చున్నాం కదా, సో ఇప్పుడు నేను ఏది మాట్లాడినా ఓన్లీ ఫ్రంట్ నుంచి మాట్లాడితేనే తీసుకుంటుంది, బ్యాక్ నుంచి మాట్లాడితే కూడా తీసుకుంటుంది, కానీ లో తీసుకుంటుంది. ఫ్రంట్ నుంచి మాట్లాడింది స్పష్టంగా తీసుకుంటుంది. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు అప్ అండ్ డౌన్ ఇక్కడ. సో మనకి ఇక్కడ 4 వేరియంట్స్ వస్తాయి, మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ మెయిన్ ప్రిఫర్ చేసేది ఏంటంటే థర్డ్ ఆప్షన్, ఎందుకంటే మైక్రోఫోన్ మన మూతి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి. సో మూతి దగ్గర పెట్టుకొని ఇక్కడ మాట్లాడితే చాలా స్పష్టంగా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే నాయిసెస్ కూడా క్యాన్సిల్ చేసుకుంటుంది. సో బెస్ట్ ఆప్షన్ అనమాట అది. సో అదే ఆప్షన్ ప్రిఫర్ చేస్తాను. సో గైస్ ఇది మన బ్లూ ఐడి మైక్రోఫోను, చాలా స్టడీగా క్వాలిటీ ఉంటుంది, అమేజింగ్ అసలు. అండ్ దీంతో పాటు నేను ఇంకోటి సజెస్ట్ చేస్తాను. సో కొత్తగా యూజ్ చేసే వాళ్ళు అందరూ ఓబిఎస్ సాఫ్ట్వేర్కి వెళ్ళండి. ఓబిఎస్ సాఫ్ట్వేర్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది. ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ఏంటంటే మీకు నచ్చిన విధంగా ఆడియో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. సో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని ఎలిమినేట్ చేయొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్లో. సో మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మీకు మైక్ ఇక్కడ ఉంది కదా, అండ్ మనం ఇది దగ్గర పెట్టుకున్నప్పుడల్లా మనకి శ్వాస అనేది ఆటోమేటిక్గా దీంట్లోకి వెళ్తుంటుంది, అంటే మన బ్రీతింగ్ వచ్చేసి స్పీడ్గా వెళ్తుంటుంది. సో ఆ సౌండ్స్ రాకుండా కూడా నేను ఈ సాక్స్ అనేది ఒకటి టూల్ ఇది చేసిన, అంటే నేను ఆల్రెడీ వాడుతుంటాను ఇది. సో ఇది నార్మల్గా మనం ఒక కొత్త సాక్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు మనము. సో దీని ఒక్కసారి నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా 2 times, అంటే హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఫస్ట్ హాఫ్ ఒక్కసారి ఫోల్డ్ చేసిన అండ్ ఇంకా పెద్దగా ఉంది కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ తీసుకుందాం దీన్ని. సో దట్ ఏంటంటే మనకి లుక్ వైజ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో గైస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో డబుల్ ఫోల్డింగ్ అయిపోయింది మనకి అండ్ ఇది చూడడానికి చాలా బాగుంది. అండ్ జస్ట్ మనం దీనిపైన ప్లేస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు. సో ఇది మైక్రోఫోన్ ఇది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను దీనిపైన ప్లేస్ చేస్తున్నాను. సో గైస్ ఇట్లా మనము మైక్రోఫోన్కి ప్లేస్ చేయడం వల్ల చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది. మీ మైక్ లోపలికి డస్ట్ వెళ్ళదు. మెయిన్ థింగ్, మీ మైక్ లోపలికి డస్ట్ వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి గైస్, మైక్ లోపలికి డస్ట్ వెళ్ళడం కారణం వల్ల కూడా మైక్ సరిగా పనిచేయవు. సో వీలైనంత వరకు మీరు ప్లాన్ చేస్తే ఇలా ప్లాన్ చేయండి. అండ్ మీ ఆడియో లెవెల్స్ కానీ మీ వాయిస్ కానీ చాలా స్పష్టంగా వెళ్తుంది మైక్ లోపలికి. అండ్ ఈ సాక్స్ నేను కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను అందరికీ. తప్పకుండా యూజ్ చేయండి. ఒకవేళ తీసుకుంటే మీ మైక్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇది పెట్టడం వల్ల. దుమ్ము లోపలికి వెళ్ళడం వల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, వాయిస్ క్లారిటీగా రాదు, అట్లా ఉంటుంది. సో గైస్ ఇదే అనమాట మన మైక్రోఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఎలా యూజ్ చేయాలి. అండ్ మీకు నచ్చిన స్టాండ్ తీసుకోవచ్చు గైస్. ఇవి అమెజాన్లో దొరికితే మనకి 300 రూపీస్ 400 రూపీస్లో మైక్స్ దొరుకుతాయి. సో మీకు నచ్చిన మైక్ తీసుకోవచ్చు అండ్ వాడచ్చు. సో గైస్ ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. అండ్ మీకు ఇంకా ఇటువంటి మరిన్ని రివ్యూస్ కావాలి అంటే వీలైనంత వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద ఛానల్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.